వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఈరోజు మనం శ్రీ బాలకాండం, అయోధ్యకాండం, అరణ్యకాండం, కిష్కింధకాండం, సుందరకాండం, యుద్ధకాండం, ఉత్తరాఖండం గురించి తెలుసుకుందాం. సీతారాముల జీవితం రామాయణంగా ప్రసిద్ధి చెందిన కథ. దీనిని సీతాయాచరితం మహత్ అని వాల్మీకి అన్నారు. 24,000 శ్లోకాలతో కూడిన రామాయణం భారతదేశంలో హిందూ ధర్మాల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకాలు, ఆచారాలపై అనితరమైన ప్రభావం కలిగి ఉంది. రామాయణంలో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడింది. తండ్రి కొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని, సేవకులు, మిత్రులు, రాజు ప్రజలు, భగవంతుడు, భక్తుడు, వీరందరి మధ్య గల సంబంధ బాంధవ్యములు, ప్రవర్తన విధానములు రామాయణంలో చెప్పబడినవి. చాలామంది అభిప్రాయంలో రామాయణంలోని పాత్రలు ఆదర్శ జీవనమునకు ప్రమాణముగా స్వీకరింపవచ్చును. రామాయణ మహాకావ్యము 6 కాండములు భాగములుగా విభజింపబడింది. బాలకాండం కథా ప్రారంభము, రాముని జననము, బాల్యము, విశ్వామిత్రునితో ప్రయాణము, యాగ పరిరక్షణ, సీత స్వయంవరము, సీతారామ కళ్యాణము. అయోధ్యకాండం కైకేయి కోరిక, దశరథుని దుఃఖము, సీతారామ లక్ష్మణుల వనవాస వ్రతారంభము. అరణ్యకాండం వనవాస కాలము, మునిజన సందర్శనము, రాక్షస సంహారము, శూర్పణఖ భంగము, సీతాపహరణం. కిష్కింధకాండం రాముని దుఃఖము, హనుమంతుడు రామునకు సుగ్రీవునకు స్నేహము కూర్చుట, వాలి వధ, సీతాన్వేషణ ఆరంభము. సుందరకాండం హనుమంతుడు సాగరమును లగించుట, సీతాన్వేషణము, లంక దహనము, సీత జాడను రామునకు తెలియజెప్పుట. యుద్ధకాండం సాగరమునకు వారధి నిర్మించుట, యుద్ధము, రావణ సంహారము, సీతాగ్ని ప్రవేశము, అయోధ్యకు రాక, పట్టాభిషేకము. ఉత్తరాఖండం సీత అడవులకు పంపబడుట, కుశలవుల వృత్తాంతము, సీత భూమిలో కలిసిపోవుట, రామావతార సమాప్తి. కానీ ఇది మూల కావ్యములోనిది కాదని తరువాత జత చేయబడినది కొందరి అభిప్రాయము. బాలకాండం అయోధ్య నగరం రాజధానిగా కోసల దేశాన్ని ఇక్ష్వాకు వంశపు రాజైన దశరథుడు పాలిస్తున్నాడు. పిల్లలు లేని కారణంగా దశరథుడు పుత్రకామేష్టి యాగం చేశారు. తర్వాత ఆ రాజుకు 4 బిడ్డలు జన్మించారు. వారికి రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని నామకరణం చేశారు. రావణుడు అనే రాక్షసుడు బ్రహ్మ వద్ద వరాలు పొంది దేవతలను జయించి మునులను వేధిస్తున్నాడు. వానికి దేవ గంధర్వయాక్ష రాక్షసుల వల్ల చావు లేదు. దేవతల ప్రార్థనలు మన్నించి శ్రీ మహావిష్ణువు వానిని హతం చేయడానికి నరుడి జన్మించాడు. విష్ణువు రామునిగా, ఆదిశేషుడు లక్ష్మణునిగా, శంఖచక్రములు భరత శత్రుఘ్నులుగా అవతరించారు. శ్రీ మహాలక్ష్మి సీతగా జనక మహారాజు ఇంట పెరుగుతున్నది. రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు కిష్కింధలో ఉన్నాడు. కులగురువు వశిష్ఠుని వద్ద రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు సకల విద్యలను అభ్యసించారు. ఒకనాడు విశ్వామిత్ర మహర్షి దశరథుని వద్దకు వచ్చి తన యాగ సంరక్షణార్థమై రామలక్ష్మణులను తనతో పంపమని కోరాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఎన్నో అస్త్ర విద్య రహస్యాలను బోధించాడు. దారిలో రామలక్ష్మణులు తాటకి అనే రాక్షసుని సంహరించారు. గంగా నదిని దర్శించారు. రాముని పాదము సోకి అహల్యకు శాప విమోచనమైనది. రామలక్ష్మణుల రక్షణలో యాగము జయప్రదముగా జరిగింది. మారీచ, సుబాహులు ఇతర రాక్షస గుణములు దండింపబడ్డారు. తిరుగుదారిలో వారు జనకుని రాజధాని అయిన మిథిలా నగరం చేరారు. అక్కడ సీత స్వయంవరంలో రాముడు శివుని విల్లు విరచి సీతకు వరుడైనాడు. సీతారాములు, ఊర్మిళ లక్ష్మణులు, మాండవి, భరతులు, శత్రుకీర్తి, శత్రుఘ్నుల వివాహం కనుల పండువగా జరిగింది. తిరుగుదారిలో రాముని ఎదిరించిన పరశురామునకు తాము ఇద్దరు విష్ణు స్వరూపులే అని తెలిసింది. మహావైభవముగా 4 జంటలు అయోధ్యకు తిరిగి వచ్చారు. అయోధ్యకాండం దశరథుడు రాజ్యభారాన్ని పెద్ద కొడుకైన రామునికి అప్పగించవలనని సంకల్పించాడు. పట్టాభిషేకానికి సర్వము సిద్ధమైనది. అంతటా వేడుకలు జరుగుతున్నాయి. రాముని సవతి తల్లి అయిన కైకేయి దశరథుని 2 కోరికలు కోరింది. 1 భరతుని పట్టాభిషేకము, 2 రామునకు 14 ఏండ్ల వనవాసము. రాముడు తండ్రి మాట నిలబెట్టడానికి వనవాసానికి బయలుదేరాడు. రామునితో పాటు ఆత్మీయ అయిన సీత, నీడ అయిన లక్ష్మణుడు వనవాసానికి బయలుదేరారు. దారిలో గుహుడనే నిషాదరాజు వారి గంగను దాటించాడు. రామునికై విలపిస్తూ అయోధ్యలో దశరథుడు మరణించాడు.
భరతుడు సైన్యంతో అడవికి వెళ్ళి, నీకు చెందవలసిన రాజ్యం నా వంటి అల్పుడు పాలించలేడు, నా తల్లి తప్పును మన్నించి అయోధ్యకు తిరిగి వచ్చి మమ్మల్ని అందరినీ ఏలుకో అని ప్రార్థించాడు. తండ్రి మరణ వార్త విన్న రాముడు దుఃఖించాడు. కానీ తండ్రి మాట నిలబెట్టడం మన కర్తవ్యం, వనవాస దీక్ష ముగియవలసిందే అని నిర్ణయించారు. అప్పుడు భరతుడు, 14 సంవత్సరాల తరువాత నీవు అయోధ్యకు రావడం ఒకరోజు ఆలస్యమైనా నేను ప్రాణాలు త్యజిస్తాను. అంతవరకు నీ పాదుకలను సింహాసనంపై ఉంచి భృత్యునిగా నేను రాజ్యపాలన నిర్వహిస్తాను అని అయోధ్యకు తిరిగి వెళ్ళాడు. సీతారామ లక్ష్మణులు మందాకిని తిరాన చిత్రకూటం అనే సుందర ప్రదేశంలో ఒక పర్ణశాలను నిర్మించుకొని పాది కార్యములు నిర్వహిస్తూ కాలం గడుపుతున్నారు. వారు అత్రి మహాముని ఆశ్రమాన్ని దర్శించినప్పుడు సీతమ్మ వారు అనసూయ ఉపదేశములు ఆశీర్వచనములు గ్రహించింది. అరణ్యకాండం. సీతారామ లక్ష్మణులు మహర్షుల ఆశ్రమాలను దర్శించి పిదప గోదావరి తీరాన పంచవటి వద్ద పర్ణశాలను నిర్మించుకొని అక్కడ నివసింపసాగారు. అక్కడికి శూర్పణఖ అనే కామరూపి అయిన రాక్షసి వచ్చి రామ లక్ష్మణులను మోహించి సీతను తినివేయడానికి సన్నద్ధమైనది. లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులను కోసి పంపాడు. రోధిస్తున్న శూర్పణఖ కసి తీరటానికి తన సోదరులైన కరదూషణలనే రాక్షసులు 14,000 మంది గల రాక్షస సైన్యముతో రామునిపై దండెత్తారు. రాముడొక్కడే వారందరినీ హతం చేశాడు. శూర్పణఖ వెళ్ళి రావణునితో మొరపెట్టుకుంది. కసితో రావణుడు మారిచూడిని మాయలేడి రూపంలో పంపి రామలక్ష్మణులను దూరంగా వెళ్లేలా చేసి తాను సీతను ఎత్తుకుపోయాడు. సీత కనిపించక హతాశులైన రామలక్ష్మణులు ఆమెను వెతుకు ఆరంభించారు. కొన ఊపిరితోనున్న జటాయువు వారికి సీతాపహరణం గురించి తెలిపి రాముని చేతిలో కన్నుమూశాడు. రామలక్ష్మణులు మాతంగముని ఆశ్రమంలో వారి కోసం ఎదురు చూస్తున్న శబరి ఆతిథ్యం స్వీకరించి ఋష్యమూక పర్వతానికి బయలుదేరారు. కిష్కింధకాండం. రాముడు వానరుడైన సుగ్రీవుడు అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు. వాలిని వధించి రాముడు సుగ్రీవునకు వానర రాజ్యం కట్టబెట్టాడు. తరువాత సుగ్రీవుడు వానరులను నలుదిక్కులకు సీతాన్వేషణ నిమిత్తమే పంపాడు. అలా దక్షిణ దిశకు వెళ్ళిన వారిలో అంగదుని నాయకత్వంలో హనుమంతుడు, జాంబవతుడు, నీలుడు, మైందుడు, ద్వివిధుడు, శేషునుడు వంటి మహావీరులున్నారు. వారు అనేక అవాంతరాలను అధిగమించి దక్షిణ సముద్ర తీరానికి చేరుకున్నారు. ఇక 100 యోజనాలు విస్తీర్ణం ఉన్న సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళి సీతను వెదకటానికి హనుమంతుడు మహాతేజంతో సిద్ధమయ్యాడు. ఉత్తరాఖండం. హనుమంతుడు దేవతలకు మ్రొక్కి మహేంద్రగిరిపై నుండి లగించి రామ బాణముల లంకలో వ్రాలాడు. చీకటి పడిన తర్వాత లంకని దండించి లంకలో ప్రవేశించి సీతను వెదుకుసాగాడు. రామలక్ష్మణులకు, జానకికి, రుద్రునకు, ఇంద్రునకు, యమునకు, వాయువునకు, సూర్యచంద్రులకు, మరుద్గణములకు, బ్రహ్మకు, అగ్నికి, సకల దేవతలకు నమస్కరించి అశోకవనంలో సీతను వెదకటానికి బయలుదేరాడు. అక్కడ సింసుపా వృక్షము క్రింద రాక్షస కాంతలచే పీడింపబడుతూ భీతయే కృషించిన సీతను చూచాడు. ఈమె సీతయ్య అని నిర్ధారించుకున్నాడు. సీతకు కనిపించి మెల్లగా తన వృత్తాంతమును, రాముని దుఃఖమును వివరించి రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందించాడు. సీత దుఃఖించి అందరి క్షేమ సమాచారములు అడిగి ఆపై రాముని వర్ణించమని కోరింది. హనుమంతుడు భక్తితో ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, శుభలక్షణములు కలవాడు, అనన్య సుందరుడు అయిన రాముని అతని సోదరుడైన లక్ష్మణ్ణి వర్ణించగా విని సీత వరడిల్లినది. హనుమంతుని ఆశీర్వదించి తన చూడామణిని ఆనవాలుగా ఇచ్చింది. 1 నెలలో రాముడు తనను కాపాడుకున్న తాను బ్రతకనని చెప్పింది. ఇక హనుమంతుడు ఉగ్రకారుడై వనమును అడ్డు వచ్చిన వేలాది రాక్షసులను, రావణుడు పంపిన మహావీరులను హతము చేసి చివరకు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి నటించి రాముని వద్దకు వెళ్ళాడు. సీతమ్మను అప్పజెప్పి రాముని శరణు వేడి లంకను కాపాడుకోమని, ప్రాణాలు దక్కించుకోమని హితవు చెప్పాడు. రావణుడు ఉగ్రుడి హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. కాలిన తోకతో హనుమంతుడు లంకను దహించి మరొక్కమారు సీతను దర్శించి మరలా వెనుకకు ప్రయాణమై మహేంద్రగిరిపై వ్రాలాడు. చూచాను సీతను అని జరిగిన సంగతులని సహచరులకు వివరించాడు. ఆపై అంతా కలిసి సుగ్రీవులు, రామలక్ష్మణులు ఉన్న చోటకు వచ్చి సీత జాడను, ఆమె సందేశమును వివరించారు. ఆపై చేయవలసినదిగా ఆలోచించమని కోరారు.
యుద్ధకాండం. హనుమంతుడు చేసిన మహోపకారానికి రాముడు ఇంతటి క్లిష్ట కార్యమును మరెవరు సాధింపలేరు. మా అందరి ప్రాణములను నిలిపిన ఆప్తుడవు నీవు. నీ వంటి దూత మరొకరు లేరు. గాఢలింగమున కంటే నీకు నేనేమి బహుమానము ఇవ్వగలను అని హనుమంతు కౌగిలించుకొనెను. తర్వాత అందరూ తర్కించి యుద్ధమునకు నిశ్చయించారు. సరైన సమయము చూసి నీరుని నాయకత్వంలో బ్రహ్మాండమైన కపిసేన దక్షిణమునకు పయనమై సాగర తీరము చేరుకున్నది. రాముని తమ్ముడైన విభీషణుడు రామునితో విభేదించి సాగరము దాటి రాముని శరణు జొచ్చెను. కానున్న లంకాధిపతిను రాముడు విభీషణులకు ఆశ్రయమిచ్చి కానున్న లంకాధిపతిగా సాగర జలాలతో అభిషిక్తుని చేయించును. ఇక సాగరమును దాటుటకు అద్భుతమైన వారధి నిర్యాణము విశ్వకర్మ కొడుకైన నలుని పర్యవేక్షణలో జరిగింది. వానర బల్లూక సేనల రామ లక్ష్మణులు వారధి దాటి లంకను చేరారు. ఇరు పక్షాల వారు వ్యూహాలు సన్నద్ధం చేసుకున్నారు. చెట్ట చివరి ప్రయత్నంగా రాముడు పనిచిన రాయబారం విఫలమైనది. ముట్టడించింది. మహాయుద్ధం జరిగింది. వానరుల చేతిలో రాక్షస వీరుల భంగపడ్డారు. దానితో ఇంద్రజిత్తు మాయాయుద్ధమారంభించి నాగస్త్రంతో రామ లక్ష్మణులను వివసులను చేసి శత్రు సైన్యాన్ని భయకంపితులను చేశాడు. అంత విష్ణువులైన సమయానికి గరుత్మంతుడు మహాప్రభంజనంలా వచ్చి వారిని నాగబంధాల నుండి విముక్తులను చేశాడు. అనేక మంది రాక్షస వీరుల వానరుల చేత రామ లక్ష్మణుల చేత హతులయ్యారు. రావణుడు స్వయంగా మహావీరులైన రాక్షస గుణాలను వెంటబెట్టుకొని యుద్ధానికి వెడలాడు. అప్పుడు జరిగిన భీకర సంగ్రామంలో రామునికి కిరీటం నేల పడింది. ధనుసు చేజారింది. విశ్రాంతి తీసుకొని మరునాడు యుద్ధానికి రమ్మని రాముడు రాముణ్ణి పంపాడు. అవమాన భారంతో కృంగిన రావణుడు తన సోదరుడైన కుంభకర్ణుని నిద్రలేపి యుద్ధానికి పంపాడు. కుంభకర్ణుడు వానరులను కరకర నమిలి మృంగుతూ ఎండు అడవిని అగ్ని కాల్చినట్లుగా వానరసేనను నాశనం చేయసాగాడు. లక్ష్మణుని బాణాలు కుంభకర్ణుని నిలువరించాయి. రాముడు దివ్యాస్త్రాలతో వాని బాహువులను ఊరువులను ఖండించగా వాడు పర్వతంలా కింద పడ్డాడు. మరునాడు ఇంద్రజిత్తు బ్రహ్మస్థానికి అందరూ వివసులయ్యారు. హనుమంతుడు పర్వత సమేతంగా ఓషధులను తెచ్చి అందరినీ పునరుజ్జీవితులను చేసి మరలా పర్వతాన్ని యథాస్థానంలో ఉంచి వచ్చాడు. లక్ష్మణుడు అన్న ఆశీర్వాదము పొంది హనుమంతుని భుజాలపై ఆసీనుడై వెళ్ళి ఇంద్రజిత్తును చంపేశాడు. ఇక రావణుడు మహోదరాది మహావీరులతో యుద్ధానికి వెడలాడాడు. లక్ష్మణుడు దారుణంగా గాయపడ్డాడు. అప్పుడు రాముని తన వారిని ఉద్దేశించి, మీరు సౌమిత్రిని రక్షిస్తూ యుద్ధం చూస్తూ ఉండండి, నేను రాముడంటే ఏమిటో చూపిస్తాను, రావణ సంహారం చేసి వస్తాను అన్నాడు. రామ-రావణ సంగ్రామం ప్రళయాల కాలిగ్ని వలె చెలరేగింది. రాముణ్ణి అస్త్రంతో లక్ష్మణుడు కూలిపోయాడు. రాముడు విలపింపసాగాడు. హనుమంతుడు మరల గిరిశిఖరానికి వెళ్ళి శిఖరంతో సహా ఔషధాలను తెచ్చి వాసన చూపగా లక్ష్మణుడు లేచి నిలబడి, అన్న, ఈ సాయం సంధ్యలో రావణుడు కడతేరాలి అన్నాడు. రామునకు సహాయంగా ఇంద్రుడు మాతలిని సారథిగా పంపాడు. యుద్ధ పరిశాంతుడై ఉన్న రామునకు అగస్త్యుడు ఆదిత్య హృదయమును ఉపదేశించాడు. రాముడు దానిని 3 మార్లు జపించాడు. రావణుడు శర వర్షాన్ని కురిపింపసాగారు. రామ-రావణ యుద్ధం. రామ-రావణ యోరివ, వారి యుద్ధానికి మరొకటి పోలిక లేదు అని దేవగణాలు ఘోషిస్తున్నాయి. రాముణ్ణి తలలా తెగిపడుతున్నా మరలా మొలుస్తూనే ఉన్నాయి. రామ, ఇలా కాదు, బ్రహ్మస్థాన్ని సంధించు అని మాతలి అన్నాడు. రాముడు సంధించిన బ్రహ్మస్థం నిప్పులు చిమ్ముతూ రాముని గుండెను చీల్చి తిరిగి వచ్చి రాముని అమ్ముల పొదిలో చేరింది. రాముడు ఎరపెక్కిన కన్నులతో, శరదలి దేహంతో, కోటి సూర్యుల ప్రకాశంతో ధనస్సును నేల కానించి మరో చేత బాణాన్ని తిప్పుతూ వీరశ్రీ బంధురాగ్నుడై త్రిదశపతి తినోత్తుడై శోభిల్లాడు. సకల దేవతలు రామునకు అంజలి ఘటించారు. అనంతరం రాముని నిరాకరణతో కృంగిపోయిన సీత అగ్నిప్రవేశం చేసి తన ధర్మ నిరతిని లోకానికి నిరూపించింది. సీతారామ లక్ష్మణులు సపరివారంగా అయోధ్యకు తిరిగి వచ్చారు. వైభవంగా సీతారాముల పట్టాభిషేకం జరిగింది. రాముని నిర్యాణం. బాలకాండలో శ్రీ మహావిష్ణువు అభయమిచ్చిన ప్రకారము దశవర్ష శతానిచ 10,100 ఏండ్లు 10,000 ఏండ్లు అనగా మొత్తము 11,000 సంవత్సరములు శ్రీరాముడు రాజ్యము చేసిన పిదప రావణాది దుష్టులెల్లరును మడసిరి కావున, రామ, నీవే అవతారము చాలింపుము అని యముడు అనెను. రాముడు అతని సోదరులెల్ల
సరయూ నదిలో దిగి వారి అవతారములు చాలించిరి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్